సంగారెడ్డి మండలం తాళపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి భ్రమరాంబిక జాతర భక్తి శ్రద్ధలతో ఘనంగా కొనసాగుతోంది. జాతరలో భాగంగా ఆదివారం అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించగా అనంతరం భ్రమరాంబిక అమ్మవారి కళ్యాణం వైభవంగా జరిగింది. బోనాలు సమర్పిస్తూ భక్తుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్లన్న స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగగా గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అవి తీసుకురా లడ్డు ఈరోజు తాళపల్లి లోపల మల్లికార్జున స్వామి భ్రమరాంబిక కళ్యాణం జరుగుతున్నది. గత 4-5 రోజుల నుంచి మా దగ్గర అందరూ మహిళలకు గంగకు పోయి చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాము. ఈరోజు మల్లన్న స్వామి లగ్గం, మల్లన్న కామరాతి వారి లగ్గం ఉన్నది కాబట్టి అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామస్తులు కాకుండా ఇతర గ్రామాల నుంచి, పట్టణాల నుంచి అందరూ వచ్చి మాకందరూ కళ్యాణం చూడడానికి వచ్చారు. వాళ్ళందరూ సంతోషం చెప్తారు. కుల బంధువులకు అందరికీ, అదేవిధంగా గ్రామ పెద్దలకు, ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు అందరికీ మా తాళపల్లి గ్రామ కుర్మ యాదవ సంఘం తరఫున శుభ ధన్యవాదాలు. అదేవిధంగా మా తాళపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా మేము లోక కళ్యాణార్థం మన భ్రమరాంబ మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా లోక కళ్యాణార్థం మా గ్రామంలో ఎక్కువ శాతం రైతులు ఉంటారు. అందరూ కూడా మా విలేజ్ మొత్తం రైతాంగం పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి రైతులకు మంచి పాడి పంటలు అన్నీ మంచిగా ఉండి, అదేవిధంగా మా గ్రామం మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ప్రతి సంవత్సరము మా కుర్మగొల్ల యాదవ సంఘం సోదరులందరూ కూడా, చిన్నలు పెద్దలు, అమ్మలు అక్కలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా
3 రోజుల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ముఖ్య ఘట్టమైనటువంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా కొద్దిసేపు తర్వాత రతుల రంగాలు స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత బోనాలు, తర్వాత బండ్లు ఈ కార్యక్రమం ఉంటుంది. రేపు కూడా మళ్ళీ నాగవెల్లి ఉంటుంది. నాగవెల్లి రోజు కూడా మళ్ళీ అందరూ వచ్చేసి ఇక్కడ ఒగ్గు కళాకారులచే మళ్ళీ కథ ఇప్పడం జరుగుతుంది. మంగళవారం రోజు ఎల్లమ్మ తల్లి యొక్క బోనాలు నిర్వహించడం జరుగుతుంది. దానితో పాటు ఈ కార్యక్రమం సమాప్తం అవుతుంది. కాబట్టి ఈ భ్రమరాంబ మల్లికార్జున స్వామి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా మా గ్రామం పైన ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకు కానీ అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి ఈ జాతర మహోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా కుర్మగొల్ల యాదవ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తరపున మా తాళ్ళపల్లి గ్రామం ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు, శ్రేయోభిలాషులకు అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ జాతర శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర 8 రోజుల పండుగగా జరుపుకుంటున్నాము. మనం ప్రతి సంవత్సరం ఏటా పంట పొలాల్లో ఆయు ఆరోగ్యాలకు సుఖ సంతాలతో ఉండాలని అందరినీ కోరుకుంటున్నాము. ఇది ఇప్పుడు మనకు ముఖ్య ఘట్టం ఈరోజు అగ్నిగుండాలు మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం బండ్లు బోనాలు జరుగుతున్నాయి. తదుపరి కార్యక్రమం అగ్నిగుండాల కార్యక్రమం మొదలవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ నాగవెల్లి మల్లికార్జున స్వామి వేషావధానంతో నాగవెల్లి జరగడం జరుగుతుంది. రేపు తదుపరి ఎల్లమ్మ తల్లి బోనాలు జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. తాళ్ళపల్లి గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. మా దగ్గర తాళ్ళపల్లి గ్రామంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అందుకు గాను మా ఊరు ప్రజలు కానీ, మా బంధువులు కానీ, మా కుల బంధువులు కానీ అందరూ బాగా సహకరిస్తున్నారు. దీనికి మీ అందరి కృతజ్ఞతలు, ఇంకా అందరి సపోర్ట్ ఉండాలని అందరి ద్వారా తెలియజేస్తున్నాను.